మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. మేమేం చేస్తున్నామంటే మా పార్టీ తరఫున, మా పాలకవర్గం తరఫున మీరు 30 ఎకరాల 19 గుంటల తీర్మానం తీసుకొని వస్తే మేము వెంబడే తక్షణమే మా అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తున్నారు కదా, దాన్ని మీరు తక్షణమే 30 ఎకరాల 19 గుంటల భూమిని తక్షణమే మీరు మున్సిపాలిటీకి చేస్తారా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేస్తారా? తక్షణమే మీరు రిజిస్ట్రేషన్ చేసి మెప్పు పొందాల్సిందా మీ పేరు పట్టణం మరి మండల తరఫున పార్టీ తరఫున కొడతాము. అయితే ఈ పాలకవర్గం వారు 30 ఎకరాల 19 గుంటల భూమిని మీరు ఇస్తానన్నారు కదా. వాళ్ళు సమావేశం జరిగిన రోజు స్థానిక గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు మాట్లాడిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వెళ్ళి మాకు 30 ఎకరాల 19 గుంటల భూమిని శాశ్వతంగా మేము ఇప్పిస్తామన్నారు కదా. మరి పాలకవర్గం తీర్మానం చేయాలన్నారు కదా, పాలకవర్గం తీర్మానం చేసింది కదా. మీరు దమ్ము ధైర్యం ఉంటే, చీపు నెత్తురు ఉంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు 30 ఎకరాల 19 గుంటల భూమిని తక్షణమే మీరు మున్సిపాలిటీ పాలక వర్గానికి ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, సభ్యత సంస్కారహీనంగా ఒక పొట్ట తీస్తే అక్షరం రాని వాళ్ళు కూడా ఈరోజు గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ గారిని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఒక వకాలత్ చదివిన వ్యక్తి, ఎల్ఎల్బి చదివిన వ్యక్తి, ఒక జడ్జి అయ్యే వ్యక్తి. ఈ వనపర్తి నియోజకవర్గాన్ని గతంలో మీరే కదా పరిపాలించింది, అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాం. మీరు ఏం అభివృద్ధి చేసింది వనపర్తి నియోజకవర్గాన్ని? ఈరోజు వనపర్తి నియోజకవర్గం ఒక రాష్ట్రంలోనే 4వ స్థానంలో, కేసీఆర్ కేటీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత 4వ స్థానంలో పెట్టిన ఘనత గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి సార్ గారిది. మీరు ఏం చేశారని మేము అడుగుతా ఉన్నాం. మీ పేరుకి ఏం డెవలప్మెంట్ చేశారని అడుగుతున్నారు వాళ్ళు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఏం డెవలప్మెంట్ చేశారు అంతకుముందు? మా డెవలప్మెంట్ మీరు ఫిషరీస్ కాలేజీ, రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫిషరీస్ కాలేజీ పేరుకి తెచ్చిన ఘనత గౌరవనీయులు నిరంజన్ సార్ గారు కాదా? 10 ఎకరాల భూమిని ఈరోజు క్రీడా ప్రాంగణానికి అప్పగించింది గౌరవనీయులు మాజీ మంత్రులు నిరంజన్ సార్ కాదా? అదేవిధంగా రోడ్ల వెడల్పు విస్తరణ గురించి మాట్లాడినా, రోడ్ల వెడల్పు విస్తరణ చేసిన ఘనత ఒక గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు నిరంజన్ సార్ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఈ ఓట్లు రాకుండా వచ్చిన ఆ ప్రజలను మెప్పించి ఒప్పించి నష్టపోయినా సరే, నేను ఓడిపోయినా సరే అని రోడ్లు వెడల్పు చేసిన ఘనత గౌరవనీయులు నిరంజన్ సార్ గారిని. కొద్దిమంది మాట్లాడారు, మీరేదో దౌర్జన్యం చేసి, పాలకవర్గం దౌర్జన్యం చేసింది, నాయకులు దౌర్జన్యం చేసిరని. దౌర్జన్యం చేసిన వ్యక్తిని ఒకరి మా దగ్గర తీసుకురా, దౌర్జన్యం చేసిందని చూపించు, మేము ముక్కు నెలకు రాసుకుంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడే తీరు మార్చుకోకపోతే చాలా ఇబ్బంది గురవుతాం. మీరు కూడా ప్రజల ఆహుతికి గురవుతారు. కాబట్టి ఆ ఎలక్షన్లు అనేటివి రేపు ప్రజలు మాకు తెరిపిస్తారా, మీకు తెరిపిస్తారా? రేపు జరగబోయే 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయన్నారు కదా, అది తర్వాత వస్తాయి. కానీ మీరు మాట తీరు, మీ భాష, మీ హెచ్చరికలు ఇవన్నీ దయచేసి మానుకోవాలని పెబ్బేరు పట్టణం మరి మండల తరఫున, మా పాలకవర్గం తరఫున విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. సొంత స్థలం గురించి అనేసి మేము తీర్మానం చేస్తే, మీకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిస్తే మేము అనేది 30 ఎకరాల 19 గుంటలు ఇస్తామని ఎమ్మెల్యే గారు ప్రత్యేక సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, అలాగే కలెక్టర్ గారు రావడం జరిగింది, అడిషనల్ కలెక్టర్ కూడా రావడం జరిగింది. అందులో వారు చెప్పిన వెంటనే మేము వాళ్ళకి ఏకగ్రీవంగా, మా పాలకవర్గ సభ్యులందరికీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పినట్లనే చేయడం జరిగింది. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో భాగంగా నేను గెలిచిన నెల రోజులనే నేను పెబ్బేరు సంతనం 30 ఎకరాల 19 గుంటలు తీసుకొచ్చి ఇస్తానని చెప్పిన మహానుభావుడు కూడా ఆయననే కదా, విత్ రికార్డులు కూడా ఉన్నాయి కదా. మేము కొత్తగా పుట్టించుకొని అయితే ఏం చేయలేదు కదా. ఇంకా ఒక అతను అంటాడు డెవలప్మెంట్ గురించి అంటారంట. గతంలో ఆయన చేసిన అభివృద్ధి ఏముంది? మేము చేసిన అభివృద్ధి కళ్ళు కనిపిస్తలేవా? కంటిన్యూ పథకం కూడా అభివృద్ధిలో కూడా తీసుకొచ్చడం కూడా జరిగింది. డెవలప్మెంట్ అంటే మేము కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ భాగంగా మా మంత్రి గారు, మా కేసీఆర్, మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సహాయ సహకారంతో కొత్తగా ఏర్పడిన
మున్సిపాలిటీ కానివ్వండి, డిస్టిక్లు కానివ్వండి, ఎంత డెవలప్మెంట్ చేసినామంటే అంత డెవలప్మెంట్ చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ భాగంగా ప్రతి మున్సిపాలిటీకి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది ఆన్గోయింగ్ వర్క్ లో కూడా నడవడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి మున్సిపాలిటీకి వైకుంఠ ధామం అంటే మన చివరి ఇంత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం చనిపోతే కనీసం ప్లేస్ కూడా లేకునేది. ఎన్ని న్యూస్ లో చూసినామో మనకు అందరికి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వీటన్నింటినీ సంక్షేమంగా తీసుకొని ఎంత డెవలప్మెంట్ చేసిందో అంత డెవలప్మెంట్ మా మంత్రి గారి సహాయ సహకారంతో మన పెబ్బేరు మున్సిపాలిటీ ఇన్ని డెవలప్మెంట్ అంటే వైకుంఠ ధామం కానివ్వండి, వైకుంఠ అంటే పర్చేసింగ్ వైకుంఠ రథం మేము వచ్చిన తర్వాతనే మన చివరి మధ్యలో వాళ్ళను గౌరవప్రదంగా ఒక రథంలో తీసుకెళ్లాలనేసి మన మున్సిపాలిటీ తరఫున జనరల్ ఫండ్ కింద పర్చేసింగ్ వైకుంఠ ధామ రథాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి వాళ్ళలో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ అంటే సీసీ రోడ్స్, డ్రైన్స్, వాటర్, లైట్లు ఇవన్నీ నిరంతరం జరిగేటివి. మేము లేకపోయినా ఇవి జరిగేటివి. కొత్తగా చేసినవి మేము చేసినవి ఏమంటే మా మంత్రి గారి దృష్టికి గత 20-30 సంవత్సరాల నుండి పట్టణ అంటే పిల్లలకు అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలు మాకు ఆడుకోవడానికి స్థలం కావాలని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగింది కదా. వాళ్ళకి మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయిండ్రు? ఆట స్థలం గురించి ఎన్నిసార్లు అడిగిండ్రు పిల్లలు. ఎన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు చాలా సార్లు అడగడం కూడా జరిగింది. దానికోసం అనేసి ఆ శాఖ ఇరిగేషన్ శాఖ గౌరవ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 10 ఎకరాల స్థలాన్ని నా ఊరు నడిపడిన బీజేపీ క్యాంపులో 10 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఉమ్మడి మండలానికి. ఇది ఎప్పుడైనా ఎవరైనా చేసిండ్రా? గతంలో గత ప్రభుత్వాలకు ఎవ్వడు కూడా లేదు. ఇది మేము చేసిన అభివృద్ధి కాదా? ఇది కాకుండా ఇంకా ప్రతి పట్టణంలో పట్టణ క్రీడా ప్రాంగణాలు, ప్రతి స్కూల్లో క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కులు డెవలప్మెంట్ చేయడం జరిగింది. మన పెబ్బేరు మున్సిపాలిటీలో ప్రతి వార్డులో ఒక క్రీడా ప్రాంగణం, ఒక పల్లె ప్రకృతి వనాలు. మన పల్లె ప్రకృతి వనాల్లో భాగంగా మన పెబ్బేరు మున్సిపాలిటీకి హరితహారంకి అని 2022 అవార్డు కూడా రావడం జరిగింది. గతంలో వాళ్ళు పాలన చేసినప్పుడు 526 ఉన్నది వాళ్ళ నెంబర్. మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మన డెవలప్మెంట్ చూసి ఇప్పుడు మన నెంబర్ మున్సిపాలిటీలో భాగంగా 26కి వచ్చింది. 526 ఎక్కడ, మన ఇక్కడ ఉన్న 26 నెంబర్ ఎక్కడ ఒకసారి మీడియా మిత్రులు తెలియజేస్తారనేసి కోరుతున్నాను. ఇంకా ఇవే కాకుండా ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే పర్చేసింగ్ ఆఫ్ మన పెబ్బేరు మున్సిపాలిటీలో 4 ఆటోలు పట్టణ ప్రాంతి కింద, కన్స్ట్రక్షన్ ఆఫ్ 3 పబ్లిక్ టాయిలెట్స్, 2nd వార్డు, 3rd వార్డు, 10th వార్డు, కన్స్ట్రక్షన్ ఆఫ్ సైడ్ లైన్ సీసీ రోడ్స్ వేరియస్ ఆఫ్ 1st to 12th వార్డ్స్, లేయింగ్ స్ట్రోమ్ వాటర్ పైప్ లైన్ రోడ్ ఇన్ 1st నుంచి 12 వార్డ్ మొత్తం ఆల్ వార్డ్స్ వచ్చేసి పట్టణ క్రీడా ప్రాంగణాలు ప్రతి వార్డులో వచ్చేసి మొత్తం 12 క్రీడా ప్రాంగణాలు చేయడం జరిగింది. సెంట్రల్ మీడియం లైటింగ్ ఇంతకుముందు సెంట్రల్ మీడియం లైటింగ్ ఉందా? పట్టణ మున్సిపాలిటీ అయిన తర్వాతనే సెంట్రల్ మీడియం లైటింగ్ బ్యూటిఫికేషన్ మీడియం రోడ్ లో బ్యూటిఫికేషన్ కూడా మనం వచ్చిన తర్వాతనే మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాతనే మా మంత్రి గారి సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి మండలానికి వచ్చేసి మన అంబేద్కర్ పార్క్ ఎంత డెవలప్మెంట్ చేసినామంటే ఎక్కడ ఉమ్మడి మండలంలో మన అంబేద్కర్ పార్క్ తప్ప ఎక్కడ కూడా ఇంత అంగరంగా ఎక్కడ కూడా చేయలేదు అనేసి కూడా మేము తెలియజేస్తున్నాము. ఇవే కాకుండా క్లీనింగ్ కానివ్వండి, డిస్మెంటలింగ్ కానివ్వండి, ఇక రోడ్ల అభివృద్ధి గురించి చెప్తున్నారు. చేసినంత చేసేసి రోడ్ కార్యక్రమంలో వాళ్ళకి ఏమేమి ఇచ్చిందనంట 40 పైసలు అంటే బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అందరినీ పార్టీ వాళ్ళని పిలిపించేసి అక్కడ మేము 10 మార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. అందుకు వాళ్ళు కూడా వచ్చింది కదా. మేము ఉట్టిగా రాత్రే బళ్ళు తీసుకుపోయి వాళ్ళను బిల్డింగ్ అయితే ఏం కూలగొట్టలేదు కదా. వాళ్ళకి చెప్పిన తర్వాతనే ఇప్పుడు మీకు రోడ్డు అంటే గతంలో ఎన్నడూ చేయని రోడ్డు వెడల్పు ఇప్పుడు చేసినాం కాబట్టి అభివృద్ధికి సహకరించమనేసి వాళ్ళని పలు సార్లుగా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మున్సిపాలిటీకి. వాళ్ళు కమిషనర్ మీద పెట్రోల్ పోసి వాళ్ళ అభివృద్ధికి అడ్డుకున్న సిబ్బంది మీద పెట్రోల్ పోసిండ్రు. ఇదెక్కడి న్యాయం? ఇలాంటి రాజకీయాలు మాకు రావా? ఇంత దుర్మార్గంగా ఎట్లా చేస్తారు? అభివృద్ధిని అడ్డుకున్నదే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం హామీలు ఇస్తున్నారు? వీళ్ళు ఏమైనా లక్షలు ముందులు పెడుతున్నారా? ముందుగా ఏమన్నా డబ్బులు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఏమైనా వేరే లక్షలు చేపిస్తున్నారా? మేము మా మంత్రి గారి సహాయ శాఖలతోటి 3 లక్షల స్కీమ్, గృహలక్ష్మి స్కీమ్ ఉంది. దాన్ని ఇస్తామని ప్రతి ఒక్కరే చెప్పినాము. ఏదైతే ఇల్లు కోల్పోయిందో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పక్కా ఇచ్చినాము.
ఇస్తామని కూడా చెప్పినాము. ఇంకా పాటు పోయిన వాళ్ళకి 3 లక్షలు, ఇల్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్, ఇంకా సరిపోకుండా కూడా పీజేపీ క్యాంపులో ఇక్కడ మనము విలేకరు దాని పక్కన కూడా 4-5 ఎకరాల ఇరిగేషన్ ల్యాండ్ ఉంటే దాని కూడా స్థలాన్ని కూడా మీకు ఇస్తామని కూడా వాళ్ళకి మాట హామీ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న రీసెంట్ గా మన డబల్ బెడ్రూమ్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది. ఇది కాదా డెవలప్మెంట్? ఎవరు చేసిండ్రు? గతంలో ఎవరు చేసిండ్రు? ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ గురించి చర్చకి ఏడికి రమ్మనే నేను వస్తాను, చౌరస్తాకి రమ్మనే నేను ఇప్పుడు రమ్మనే ఇప్పుడు వస్తాను. నువ్వు దమ్ముంటే రా, నేను మాట్లాడతా. ఇది కాదా? ఇదేం సంస్కృతి మీరు మాట్లాడే? మీ భార్య 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండ్రు మీరు? ఒక 3 ఆటోలు, ఒక 3 ఆర్చీలు వేస్తే సరిపోతుందా? మాకు కూడా వస్తాయి ఇట్లాంటివి వేయడం. కాబట్టి గౌరవంగా మాట్లాడడం నేర్చుకున్నారనేసి కోరుతున్నాను. మొన్న అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా వాళ్ళు కనీస పట్టణ ప్రథమ పౌరాలకి కనీస ప్రోటోకాల్ పాటించే పద్ధతి నేర్పారు మీ ఎమ్మెల్యే కానీ మీరు కానీ. ఇదేం పద్ధతి? మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ కూడా 4 సంవత్సరాలు ఎవరిని కూడా ఇట్లా చేయలేము. ఇట్లా అంటే మేము ప్రతి ఏ వారికైతే ఆ వారి కౌన్సిల్ మనల్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇదేం సంస్కృతి నేర్పించిండ్రు వీళ్ళకు? ఇలాంటి పద్ధతి ఎట్లా నేర్పిస్తారు వీళ్ళకి? ఇంత డెవలప్మెంట్ అంటే అంత డెవలప్. మన కొత్త ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా 22 ఫిషరీ కాలేజీలు ఉంటే మొట్టమొదటిగా ఫిషరీ కాలేజ్ తీసుకొచ్చింది మన మంత్రి నిరంజన్ రెడ్డి పెబ్బేరు తీసుకొచ్చింది. ఇవి ఎన్ని డెవలప్మెంట్ అంటే అన్ని డెవలప్మెంట్ తీసుకొచ్చినాం. అభివృద్ధి అనేది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. రాత్రికి రాత్రి అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసుకొచ్చి విద్యలు మేడలు కడితే కాదు. ఇది నిరంతరం ఒక్కొక్కరు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పెద్దలు సింగిరెడ్డి వీరేంద్ర రెడ్డి గారు వనపర్తి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారు వ్యవసాయ శాఖ మంత్రులుగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో వారికి ఒక విజన్ ఉంది. ఈ వనపర్తిని జిల్లా చేసిండు. వనపర్తిని అన్ని రంగాల్లో ముందు పెట్టాలి. ఈ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యూన్సీల్లో వనపర్తి గుడిక ఎక్కడ తగ్గొద్దు, వనపర్తి గుడిక అన్ని రంగాల్లో ముందరకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు తపనతోటి ఆరాటంతో కష్టపడ్డారు. అభివృద్ధిలో వాళ్ళని ఎవరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో భాగంగా వనపర్తి పట్టణాన్ని కానీ వనపర్తిలో ఉన్న మండలాలను కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇరిగేషన్ పరంగా కానీ, రోడ్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో వారికి వనపర్తి పట్టణం తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నది ఈ కాన్స్టిట్యున్సీలో వనపర్తి జిల్లాలో వనపర్తి కాన్స్టిట్యున్సీలో పిబ్బేరు పట్టణాన్ని. పిబ్బేరు ఒక మేజర్ గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీని వారు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని పిబ్బేరు పట్టణానికి భవిష్యత్తులో చాలా ఫ్యూచర్ ఉంది, దాని ఒక గ్రామ పంచాయతీ స్థాయి సరిపోదు, దాని స్థాయిని పెంచాలని పిబ్బేరు మున్సిపాలిటీగా చేయడం జరిగింది. పిబ్బేరు మున్సిపాలిటీ చేసిన తర్వాత పిబ్బేరుకి ప్రథమ మహిళకి రిజర్వేషన్ అయింది. ఆ మహిళా రిజర్వేషన్లో అది దళితులకు రిజర్వేషన్ అయింది. ఆ రిజర్వేషన్లో కర్ణశ్రీ ఇక్కడ పిబ్బేరు పట్టణ ప్రజలు ఆమెని చైర్పర్సన్గా, మమ్మల్ని మేము వైస్ చైర్పర్సన్గా, కౌన్సిలర్స్గా మా పాలక వర్గము ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. అయితే ఈ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత మంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని మేము పరిగణలోకి తీసుకొని వారి ఆలోచనలకు అనుగుణంగానే పిబ్బేరు పట్టణ ప్రజల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిబ్బేరుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని పాలకవర్గం సభ్యులతోటి దపదపాలుగా డిస్కస్ చేసి ఇక్కడున్న పట్టణ పెద్దలతోటి లేదంటే నిష్ణాతులతోటి మాట్లాడి పిబ్బేరును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో పిబ్బేరు పట్టణము కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్స్ జరిగితే ఒకవేళ పిబ్బేరు పట్టణానికి ఇది ఒక తాలూకా కేంద్రం కావడానికి స్కోప్ ఉంది. కాబట్టి తదనుగుణంగానే కాన్స్టిట్యున్సీ కావాలి, ఇక్కడ ఇంకొకటి ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కావాలి అనేది ఇక్కడి ప్రజల కోరిక.
ప్రజాస్వామ్యంలో ఉన్నందుకు, మనం ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనందుకు, ప్రజలు మనకు తీర్పు ఇచ్చినందుకు, మనల్ని ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్నందుకు మన బాధ్యతగా మనకున్న పీరియడ్ లో అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీని కూడా ఆ రకంగా అభివృద్ధి చేసుకోవడంలో కేసీఆర్ గారు కానీ, లేదంటే ఈ సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో పెద్దలు నిరేందర్ రెడ్డి గారు వాళ్ళని ఒప్పించి పెద్ద మొత్తంలో పెబ్బేరు పట్టణానికి ఈ పనులు చేసిండ్రు. ఇది వాస్తవం. అభివృద్ధిలో భాగంగానే ఇంకో విషయం, సంతది ఇప్పుడు ఏమంటే 16 ఎకరాలకు ఆడికి అయింది. 16 ఎకరాలకు అయిన తర్వాత దాని మీద డెవలప్ చేయాలని 3 కోట్లు తెచ్చుకున్నాం. అది ఆడికి. దాని తర్వాత సంత గురించి నేను ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్లో ప్రభుత్వం మారింది. ఇక్కడ ఉన్న ఇంత కష్టపడి డెవలప్మెంట్ చేసిన మంత్రి గారు కూడా ఓడిపోయినారు. అయినా కానీ ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం. వారు చెప్తున్నారు ఒకటే, మనం ప్రజల కోసం నిరంతరం పనిచేసినాం, కష్టపడినాం, ప్రజా తీర్పును శిరసావహించాల్సిందని మన ముఖ్యమంత్రి నుంచి నిరేందర్ రెడ్డి సార్ వరకు ఒప్పుకున్నారు. తను అనుకున్నాగానే మళ్ళీ మేమైతే ఇక్కడ పాలకవర్గం ఉన్నాం కదా, ఎలక్షన్ జరిగినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలో మన కాన్స్టిట్యూన్సీ నుంచి మేఘారెడ్డి గారు వారు ఎమ్మెల్యే గెలిచిండ్రు. వారు మున్సిపల్ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది. వారిని మేము సాధారణంగా ఆహ్వానించినాం. గౌరవ ఎమ్మెల్యే గారికి మీటింగ్లో కూర్చున్నారు. ఆ మీటింగ్కి మేము మా సమస్యలు చెప్పుకోవడం కోసం కలెక్టర్ గారిని, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించినాం. వారు కూడా మున్సిపల్ మీద గౌరవంతో అటెండ్ అయ్యిండ్రు. మున్సిపల్ పాలకవర్గం మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి కొత్త ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత చర్చ జరుగుతుంది ఎజెండా వైజ్గా. అప్పుడు కాంగ్రెస్కి చెందిన ఒక గౌరవ సభ్యులు లేచి, సార్ పెబ్బేరుకి 16 ఎకరాల సంత కోసం స్థలం ఫైనల్ చేస్తున్నారు, మనము 30 ఎకరాల 19 గుంటల 2 సర్వే నెంబర్లు ఉంది, 392 405ల 30 ఎకరాల 19 గుంటలు అయితే బాగుంటుంది సార్ అని అన్నాడు. వాళ్ళ సభ్యుడే, వాళ్ళ పార్టీ సభ్యుడే. దానికి మా పాలకవర్గం అంతా ఏమన్నాం, ఓకే సార్ అది మంచి సూచనే సార్, మరి మీరేమంటారు అంటే, ఎమ్మెల్యే గారు నేను 30 ఎకరాల 19 గుంటలు నేను చేస్తా. ఓకే సార్, సంతోషం సార్, మీరు కానీ 30 ఎకరాల 19 గుంటలు స్థలం ఇప్పిస్తుంటే మేము చాలా సంతోషపడతాం సార్. పెబ్బేరు పట్టణ ప్రజలు జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు సార్. ఇది చరిత్రలో నిలిచిపోయేది. మీరు చేయండి సార్, మేమేం చేయాలి సార్ మా వైపు నుంచి అన్న. మీరు ఏం లేదు, మీరు నాకు మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం రాసేయండి అంతే అన్న. మేము నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నాం, అందరితో డిస్కస్ చేసినాం పాలకవర్గం. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కూడా ఉన్నారు, మా దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరం డిస్కస్ చేసుకొని అలా తీర్మానం చేద్దామని అంటే అందరం కలిసి చైర్పర్సన్ సారథ్యంలో తీర్మానం చేసి ఇచ్చిన 30 ఎకరాల 19 గుంటలు. 30 ఎకరాల 19 గుంటలు చేసిన తర్వాత 4 నెలలు దాటిపోయింది, 5వ నెలలో పడింది. మళ్ళీ దీని మీద మేము ఒక ప్రజాప్రతినిధులుగా మీకు ఆడ సమస్యలు కల్పించాలని కాంట్రాక్ట్ పెట్టి, కాంట్రాక్టర్ సిస్టమ్ మమ్మల్ని ఆడ వసతులు కల్పించాలని అడుగుతున్నారు. కాబట్టి మేము ఒక ప్రెస్ పెట్టి, సార్ మన 11వ తారీఖు ప్రెస్ పెట్టి, ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన విధంగానే మేము మున్సిపల్ మీటింగ్కి వచ్చాను కదా, మీరు చెప్పిన విధంగానే మేము మీకు తీర్మానం ఇచ్చినాము సార్. ఆ తీర్మానాన్ని మళ్ళీ 30 ఎకరాల 19 గుంటలు ఎప్పుడు చేస్తారు సార్, ఎంతవరకు వచ్చింది సార్, దాన్ని మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం సార్ అని మేము ప్రెస్లో వారిని మర్యాదపూర్వకంగా కోరినాం. సార్ ఇది చేస్తే బాగుంటుంది సార్, మీకు పేరు ఉంటుంది అని. వారితో పాటుగా ఈ ప్రాంతం నుంచి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్నారెడ్డి సార్ని కోరినాం ప్రెస్ ముఖంగా. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లా నుంచి మినిస్టర్గా ఉన్న జూపల్లి కృష్ణారావు సార్ను కోరినాం. ఇంకొకటి మేము ఏమి కోరినాం, ఈ మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సార్ గురించి మేము కోరినాం. సార్ మాకి ఈ యొక్క సంత స్థలాన్ని క్లియర్ చేయండి అని పేపర్ ముఖంగా, మీడియా ముఖంగా మేము కోరినాం. దాంట్లో తప్పేముంది? దాన్ని పెట్టుకొని మల్తా రోజు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు, అపరాధకరంగా విష సంస్కృతిని నింపుతున్నారు. ఒక పెద్ద మనిషిని ఈ యొక్క తాలూకా నుంచి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా, వ్యవసాయ మంత్రిగా, ఈ యొక్క జిల్లా ఏర్పాటుకు కారకుడైన వాడు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి పాటుపడిన వాడు, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తన యొక్క వృత్తిని, ఆదాయాన్ని సమస్తం వదిలిపెట్టి కేసీఆర్ అడుగులో నడిచి ఈ రాష్ట్ర సాధనలో భాగమైన వ్యక్తి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఓడిన కూడా జనాల మధ్యలో ఉండి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఒక ప్రణాళిక వేసుకొని ఈ యొక్క జిల్లాను చేసి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చి, నర్సింగ్ కాలేజ్ తెచ్చి, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చి
ఫిషరీస్ కాలేజ్ తెచ్చి ఊరికి పోయి తిరిగి కాలుకు బల్బం కట్టుకొని రాత్రిలాడ పండుకొని జనాల మధ్యలో సమస్యలు తెలుసుకొని జనాల సమస్యలు అవి కుంటల రోడ్ల వాగుల వాటి మీద ఎప్పటి నుంచో లేని బ్రిడ్జిలనేసి ఇంత అభివృద్ధి చేసిన అభివృద్ధి కామకుడు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఏకవచనంతో సిగ్గు శరం లేకుండా లజ్జ లేకుండా మాట్లాడము ఇది భావ్యమా? ఇది ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని సమర్థిస్తారా? ఇటువంటి విష సంస్కృతిని ప్రోత్సహిద్దామా? అసలు మేము అడిగింది ఏదైనా పాలకవర్గము అన్పార్లమెంట్ వర్డ్స్ వాడింటే, తప్పుగా వాడింటే, తెలిసొత్తులకు ఎవరైనా ఏదైనా అనింటే మీరు పాయింట్ లేవండి, పాయింట్ రేజ్ చేయండి. దాన్ని మేమేమైనా తప్పు ఉంటే మేము సరి చేసుకుంటాం. కానీ మేము ఒక పాలకవర్గం సభ్యులుగా మాకున్న రైట్స్ని ప్రజాస్వామ్యయుతంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా పెట్టి ఎమ్మెల్యే గారిని మేము కోరితే, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేము అడిగితే దానికి సమాధానం చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని, మా నాయకుల్ని, ఈ పాలకవర్గం సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము ఎంతవరకు సబబు అని మేము మమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము ఎమ్మెల్యే గారిని కూడా ఒకటే మాట్లాడుతున్నాం, ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పింది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు చేస్తారా? ఎప్పటి వల్ల చేస్తారు చెప్పండి. అది ఇంకోటి, మీ వాళ్ళకి ఇదేనా మీరు సంస్కృతి? ఈ ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేమి, తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి వనపర్తి తాలూకాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇటువంటి విష సంస్కృతిని ఇలా ప్రెస్సులు పెట్టి వ్యక్తిగతంగా తిట్టడాలు, పాలకవర్గాలని తిట్టడాలు, లేదంటే గౌరవప్రదమైన ఉన్న పెద్దల్ని తిట్టడాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఎమ్మెల్యే గారు, దీన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా? కొత్త సంస్కృతిని మీరు తీసుకొస్తారా ఈ కాన్స్టిట్యున్సీలా అని మేము అడుగుతున్నాము, పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా. అయితే మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే వాళ్ళు మాట్లాడినరో వాళ్ళు సరే, వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. ఇప్పుడు మేము మాట్లాడిన ప్రెస్లు కూడా కుడతా, మా వాళ్ళు కొందరు ఆవేశంలో ఏదైనా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడింటే దాన్ని మేము ఉపసంహరించుకుంటాం. అది మా సంస్కృతి కాదు. మా కేసీఆర్ సార్ కానీ, కేటీఆర్ సార్ కానీ, మాకు నిరంజన్ రెడ్డి సార్ కానీ మమ్మల్ని ఆ రకంగా తీర్చిదిద్దలే. ఒకవేళ మా వాళ్ళు అటువంటి పార్లమెంట్ వర్డ్స్ వస్తే మేము బేసరత్తుగా దానికి వెనక్కి తీసుకుంటాం. మున్సిపల్ ఆఫీసులో నిర్వహించినటువంటి ప్రెస్ మీటింగ్లో మేము సంతా విషయం ఏందని చెప్పి ఒకసారి మేము తీర్మానం చేసి ఇచ్చినాం. ఆ తీర్మానం ప్రకారంగా సంతా వర్గ సదస్సులకు ఎంతవరకు వచ్చని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని ఒకసారి రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది. దానికి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి సంస్కారహీనంగా నోటికి ఏది వస్తుంది ఇటు పడితే అటు మా మాజీ మంత్రివర్యుల్ని హీనంగా చాలా దుర్భషలాడుతూ ఆయన ఆక్యుపై చేసుకున్నాడు, కబ్జా చేసుకున్నాడు, తర్వాత రకరకాలుగా ఆయన మీద నిందారోపణలు చేసిండు. అది వాళ్ళకి తగిన ఆ మాటలందుకు వాళ్ళకి తగిన మూల్యం చెల్లించ తప్పకుండా వారి మీద మేము ఏం చర్య తీసుకోవాలో ఆ చర్య తప్పకుండా తీసుకుంటాం పాలకవర్గం నుంచి. అదేవిధంగా మీరు చేసే అభివృద్ధి ఏందో, మీరు చేసే అభివృద్ధి గురించి చెప్పండి. మా అభివృద్ధి గురించి వాళ్ళు అడిగిండు. మేము ఇంకో ఆయన అంటాడు, ఆయనకి ఏ క్రెడిబిలిటీ ఉందో నాకు అర్థం కాదు. చౌరస్తా గ్రాండి ఒకటి చర్చ పెడదామన్నారు. నీ ఏ స్థాయి, నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీతో నేను చర్చా వేదిక కావాల్సిన అవసరం ఉంది. నీవు ఒకసారి ఎంపీ నువ్వు ఉద్యమం చేసిన ఉద్యమకారుని చెప్పుకునే నీవు సార్ పెట్టిన విషయం మీద ఎంపీ అయిన తర్వాత నీవు ఒక వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తే 30 ఓట్లు కూడా సంపాదించుకోలేకపోయిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి నీవు సార్ విమర్శించే స్థాయి నీకు ఎక్కడిదిరా విధవా? ఇంకోసారి ఇటువంటి లేనిపోని అనవసరమైన మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే తస్మా జాగ్రత్త. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో భారత రాజ్యాంగం ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి అంటే ఈరోజు చేస్తున్న అభివృద్ధి రాబోయే కాలంలో ఆదర్శంగా ఉండాలని చెప్పి అలాంటి కఠినమైన నిర్ణయంతో ఈరోజు పనిచేస్తున్న పాలక మండలిని దుర్మార్గంగా మాట్లాడడం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.
మరి ముఖ్యంగా ఈ వేణుగోపాల్కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ అయితే ఉందో దీనికి సంబంధించి గతంలో రావణ చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు వేణుగోపాల స్వామి ఏదైతే దేవస్థాన పూజారులు ఉన్నారో ఆ పూజారులకు అంటే మెయింటెనెన్స్ కొరకు డిపాజిట్ చేయడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్కు సంబంధించిన గౌరవ మంత్రి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారు వచ్చిండ్రు. మరి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందో ఏం లేదో మీ ఇంటి దగ్గర వదిలేశారు. మీరు సవాల్ చేస్తే దేనికైనా సంసిద్ధాం. నేను ఈరోజు రెవెన్యూకి సంబంధించిన అంశం మీద యాక్చువల్గా వేణుగోపాల స్వామికి సంబంధించిన టెంపుల్ ఇది ఇనాం. అది అంటే ఇనాంలో 4-5 రకాలు ఉంటాయి. ఈ 4-5 రకాలకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో దానికి సంబంధించిన పూజలు వాళ్ళు ప్రయత్నం చేసుకొని 2014 పూర్వమే ఓఆర్సీ తెచ్చుకున్నారు. దీంట్లో నిరంజన్ రెడ్డి గారి పాత్ర కానీ ఇప్పుడున్న పాలకమండలి పాత్ర కానీ ఎక్కడ ఉన్నా మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం. మీరు బట్టగాల్చి మీదేసి భూములు ఆక్రమించుకున్నారు భూ కబ్జాదారుడు అని మీరు మాట్లాడే భాష కుసంస్కారంగా ఉంది. సభ్య సమాజం దీన్ని అసహించుకుంటుంది. మేము దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు చాలామంది మిత్రులు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళు వాడిన భాష దాన్ని మేము లోతుగా పోతే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లో దళిత బలహీన వర్గాల ప్రజాప్రతినిధులే ఉన్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రశ్నించే అధికారం మాకు ఇచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ సంతకు సంబంధించిన 40 సంవత్సరాలు ఎవరు సహకరించని పనిని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు చేతులతో చూయించి కన్నమ్మ కూడా పెట్టిండు. మరి మీకు చేతగా లేదు, మీరు చేయలేదు. మీరు వాడే భాష ఏం భాష అది ఎవరికి అర్థమవుతలేదు. 12 ఎకరాలు 28 గుంటలు ఇక్కడ పాలక మండలికో ఎవరి మీద చేయలేదు. గౌరవ ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే ఈజ్ ఆల్సో మెజిస్ట్రేట్ పేరు మీద 12 ఎకరాల 28 గుంటలు రిజిస్ట్రేషన్ చేయబడదు. మిగతా ఇక్కడ ఉన్న పాలక మండలి సభ్యులు కానీ సంత కాంట్రాక్టర్స్ కానీ అయ్యా మాకు చాలదు, అసలు యాక్చువల్గా ఈ సంతకు 16 ఎకరాలు ఉంటే బాగుంటుందని చెప్తే ఈ 16 ఎకరాలకు మిగతా ల్యాండ్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తదనంతరం ఎన్నికల అనంతరము ప్రభుత్వం నిరంజన్ రెడ్డి గారు ఓడిపోవడం, గెలిచిన గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా నేను సంతకు 30 ఎకరాల 19 గుంటలు తీసుకొస్తా, మా నాయనది వేరే వాళ్ళతో జేబులో ఉంది, ఆ జేబులో తీసుకొస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి లేట్ అవుతుంది మున్సిపల్ తీర్మానం ఇస్తే అయిపోతుంది. అంటే మున్సిపల్ గౌరవ చైర్మన్ గారు గౌరవ సభ్యులు ఏకగ్రీవ తీర్మానంతో సంత స్థలాన్ని అన్యాక్రాంతం కాలేదు. గతంలో ఉన్న మాజీ మంత్రివర్యులు 12 ఎకరాల 28 గుంటలు సంతకు సంబంధించిన స్థలాన్ని గౌరవ ఎంఆర్ఐ గారి పేరు రిజిస్టర్ చేసిండ్రు. గతంలో రావణ చంద్రశేఖర రెడ్డి వాళ్ళు కూడా ప్రయత్నం చేసిండ్రు. నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఆయన కష్టపడి పనిచేసి మిగతాది ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని కూడా ప్రభుత్వ కలెక్టర్ గారికి రెఫర్ చేయడం జరిగింది. పాలక మండలి ఇది మంత్రి గారు ఆ ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల కోడ్ తదనంతరం పార్టీలు మారిన తర్వాత ఎమ్మెల్యే గారు నాకు ఏకగ్రీవ తీర్మానం ఇస్తే మొత్తం 30 ఎకరాల 19 కూడా తీసుకొచ్చి అప్పచెప్తా, మా ఎమ్మెల్యే గారు అప్పచెప్తారు అని మీరు ప్రగల్భాలు వలికింది కదా. నేను సూటి కూడా అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారికి చేస్తారా చేయరా? ఇది రాజకీయ ప్రేరేపణగా రాజకీయంగా అనుకూలంగా మీరు మర్చిపోవడం జరిగింది. పెబ్బేరు గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు వారు మా మంత్రి అయిన తర్వాత పాలక మండలికి ఆదేశిస్తూ నిత్యం వాళ్ళకు ఒక గురువుగా గైడ్ చేస్తూ ఒక మైండర్గా గైడ్ చేస్తూ ఇట్లా పోతే బాగుంటుందని చెప్పి అసలు ఎవరు ఊహించిన అభివృద్ధి పెబ్బేరులో ఉంది. మీరు చర్చకు సావాలన్నారు పెబ్బేరులో జరిగిన అభివృద్ధి పైన, తర్వాత సంత పైన మీకు చేతనైతే రండి. మేము కూడా హైకోర్టు ప్రతిదీ మీకు సంతకు సంబంధించిన ప్రతి పొద్దుంచు చదివిన అవగాహన ఉంది కాబట్టి అభివృద్ధిలో కానీ సంతలో కానీ దేనిపైన చర్చకు మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు వాడే భాష ఇంకోసారి భాష వాడితే భారత రాజ్యాంగంలో మాకు కల్పించబడిన హక్కులను మేము వాడుకుంటే మీరు ఎక్కడ పోతారో మీకు తెలియదు. వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తిని ఎంకరేజ్మెంట్గా మీరు సపోర్టివ్గా ఉన్నా మా హక్కులను కాలరాసే విధంగా ఇంకోసారి ప్రయత్నం చేస్తే కబడతాం, మీ ఎండ పడతాం, మిమ్మల్ని వేటాడతాం. తర్వాత మేము ఎమ్మెల్యేలు గారిని ఏమనుకుంటాం, అయ్యా నీకు అవకాశం వచ్చింది, నువ్వే కదా చెప్పింది మా ఎమ్మెల్యే వస్తే చేస్తాడు, మా ఎమ్మెల్యే చేస్తే మేము గడ్డిముట్ట కట్టుకొని పోయి తిరుగుతా ఉన్నాం కదా. ఈ గడ్డిముట్టనే అమ్మని చెప్తున్నాము. ఒక మున్సిపల్ చైర్మన్గా మున్సిపల్ పాలక మండలికి అడిగే అధికారం లేదా? ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు సంత విషయంలో ఓట్ల కొరకు ఒకరొకరు రాజకీయాలు చేసిండ. అయితే దాని గురించి పూర్తి విశ్లేషణ పాలకవర్గానికి తెలుసు, ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులకు తెలుసు, తర్వాత సంత సభ్యులకు అందరికీ తెలుసు. ఇది దాదాపు 40 ఏళ్ళ నుంచి కోర్టులో నడుస్తున్న వివాదం. ఈ 40 ఏళ్ళ నుంచి కోర్టులో నడుస్తున్న వివాదాన్ని ఇప్పటి వరకు
పెబ్బేరు డెవలప్మెంట్ అంటేనే సంత. అలాంటి సంత 40 ఏళ్ళ నుంచి కోర్టులో వివాదం నడుస్తుంది. కోర్టులో వివాదం నడుస్తున్న దాంట్లో ఎంతోమంది సర్పంచులు అందరూ వచ్చి మారిపోయినరేమో కానీ ఆ సంతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఒక కుంట కూడా పెబ్బేరు మున్సిపాలిటీ కానీ పెబ్బేరు గ్రామ పంచాయతీ కానీ తెచ్చిన నాయకులు ఒకరు కూడా లేరిడ. పెబ్బేరులో 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. మళ్ళీ రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో అది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి దయాదాక్షిణ పుణ్యాలతో ఈరోజు వనపర్తిని డిస్ట్రిక్ట్ చేసుకొని పెబ్బేరును మున్సిపాలిటీ చేసి పెబ్బేరు అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు పోతున్న టైంలో చాలామంది కొంతమంది ఓర్వలేక అభివృద్ధిని చూసి తట్టుకోలేక కొంతమంది నాయకులు, తాగుతు నాయకులు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, పంకిమాల నాయకులు ఉండొచ్చు, కొంతమంది విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు పెబ్బేరులో. ఎందుకు అంటే ఎవరు చేయని అభివృద్ధి ఇప్పుడు జరిగింది. ఈ జరుగుతున్న అభివృద్ధిని తట్టుకోలేక ఓర్వలేక చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంలో ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇంతకుముందు ఇప్పుడు ప్రెస్ మీట్ మన ప్రచారంలో చెప్పారు, పెబ్బేరుకు సంబంధించిన స్థలాన్ని 30 ఎకరాల 19 గుంటలు మేము గెలిచిన వెంపడే రెండు నెలల కన్నా గెలిచిన వెంపడే మేము సొంత స్థలాన్ని ఇచ్చి 30 ఎకరాల 19 గుంటలు మున్సిపాలిటీకి ఇస్తామని అన్నారు. ఆ విషయంలో ఆయన మొన్న ఎన్నికలు అయిపోయినాక 1/12/2024 రోజు అత్యవసర సమావేశం మున్సిపల్ పాలకవర్గం ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. దానికి గాను గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని మున్సిపాలిటీ పిలవడం జరిగింది. పిలిచిన క్రమంలో వాళ్ళు వచ్చినప్పుడు మేమైతే గెలిచినాం, కానీ మీరు తీర్మానం ఇస్తే, మీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం ఇస్తే మీ 30 ఎకరాల 19 గుంటలు మేము ఇమ్మీడియట్గా తీసుకొచ్చిస్తానని ఎమ్మెల్యే గారు పెబ్బేరు మున్సిపాలిటీలో ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మీరు పత్రికా విలేకరులు కూడా దానికి సాక్ష్యమే. ఆ రోజు ధర్నా కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ నాయకులు వచ్చి అది ఇది అని ఏదేదో మాట్లాడిండ్రు. అయినా కూడా తీర్మానం చేసి ఇస్తే మేము ఇస్తామని చెప్పిండ్రు. దానికి అనుగుణంగా పాలకవర్గము ఏకగ్రీవంగా తీర్మానం చేసి 7వ తారీఖు 2వ నెల 2024 తేదీ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి 30 ఎకరాల 19 గుంటలు తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. దానిలో క్రమంలోనే ఆ మధ్యలో ఎన్నికలు వచ్చినాక ఆగిపోయిన తర్వాత మళ్ళా మొన్న పాలకవర్గం వారు ఏం చేసిండ్రు, గౌరవంగా పద్ధతిగా వాళ్ళ భాష ఒకసారి చూడండి. మీరు పత్రిక విలేకరు కదా, వీడియోలు కూడా ఉంటుంది, మీరు కూడా చూడండి. వాళ్ళు ఏం చేసిండ్రు, అయ్యా దాదాపు గతంలో 40 ఏళ్ళ నుంచి సొంత స్థలం వివాదంలో ఉంది, అది కోర్టు పరిధిలో ఉంది, ఎవరు ఎండోమెంట్కి సంబంధించింది, పూజారికి సంబంధించిన వివాదంలో ఉంది. దాన్ని మేము మా మాజీ మంత్రి వారితో ఈ పెబ్బేరును డెవలప్మెంట్ కొరకు ఆ సంత లేకుండా డెవలప్మెంట్ అయిపోతుందని రిక్వెస్ట్ చేసి ఇన్ని ఏళ్ళ నుంచి జరిగింది. ఆయన అడిగి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు, ఆ ఎండోమెంట్స్ పూజారులకు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్ళని పోయి మాట్లాడి ఒప్పించి మెప్పించి రిక్వెస్ట్ చేసి ఒక 16 ఎకరాల పొలాన్ని, 16 ఎకరాల సొంత స్థలాన్ని పెబ్బేరు మున్సిపాలిటీకి ఇవ్వడానికి వాళ్ళని ఒప్పించిన క్రమంలో ఫస్ట్లో వాళ్ళు ఒకే 12 ఎకరాల 28 గుంటలు సొంత స్థలము ఎంఆర్ఓ గారి పేరుగా రిజిస్ట్రేషన్ అయింది. 12 ఎకరాల 28 గుంటలు సొంత స్థలం ఎంఆర్ఓ పేరు చేసింది. 3 ఎకరాలు ఇది చేయాలి. చేసే క్రమంలోనే ఎన్నికలు వచ్చినాక ఆగిపోయింది. అయితే మీరు వచ్చింది కదా, చెప్పింది కదా, మేము వచ్చినాక 30 ఎకరాల 19 గుంటల సొంత స్థలాన్ని తీసుకొచ్చి మేము పెడతామని అన్నారు. దాని కొరకు పాలకవర్గము మళ్ళీ మీరు తీసుకురావాలని పాలకవర్గం తీర్మానం అవసరం ఉంటుంది. ఆయన పాలకవర్గాన్ని ఇరుకులు పెట్టాలని కూడా, లేకుంటే మా పార్టీని ఇరుకులు పెట్టాలనుకున్నారో మీరు సొంత స్థలాన్ని 30 ఎకరాల 19 తీర్మానం చేయాలంటే పాలకవర్గం ఏకగ్రీవంగా 30 ఎకరాల 19 తీర్మానం చేసినాము. తీర్మానం చేసి 4 నెలల 10 రోజులు అవుతుంది. ఈ రోజున మీరు చేసింది ఏం లేదు. మళ్ళీ చేసి కూడా ఉంటే పాలకవర్గంతో తీర్మానం చేయించుకోకూడదు కదా.
చేసినావు, తీర్మానం చేసిండ్రు. పాలకవర్గం ఏం చెప్పిండ్రు మొన్న, తీర్మానం చేసినామా మేము 4 నెలల 10 రోజులు అయితే తీర్మానం చేసి మన ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు ఏమంటలేరు. దాని గురించి మాకు స్పష్టత ఇవ్వండి. వెబ్బేరు మున్సిపాలిటీలో దాదాపు 2 సంవత్సరాల నుంచి సంత వేలంపాట జరుగుతలేదు, ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయిపోతుంది. కాబట్టి కౌన్సిలర్ల తీర్మానం చేసినాం కాబట్టి తొందరగా సంత అప్పగిస్తే టెండర్ వేస్తాం. టెండర్ వేసి మళ్ళా మున్సిపాలిటీని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తాం అనేది వాళ్ళు ఎంత నిజాయితీగా మాట్లాడారంటే ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసి తెలుస్తుంది వాళ్ళు మాట్లాడిన భాష, మీరు మాట్లాడిన భాష. మనుషులు అనేది ఆ మాటలు మాట్లాడరు. ఒక మాజీ మంత్రి వాళ్ళు, రాష్ట్రానికే మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని మీ ఏం మాట్లాడితే మీకు అది చెందుతుందో తెలియదు మాకు. ఇలాంటి మాటలా మీరు మాట్లాడేది? 4.5 ఏళ్ళలో ఏం చేసింది మున్సిపాలిటీ అనేది బాజాప్తా మున్సిపాలిటీ పాలకవర్గం మీకు ప్రూఫ్తో సహా చూపిస్తారు. మీరేం చేసి రుజుపెట్టు. 5 ఏళ్ళు ఒక ఆయన అంటాడు అభివృద్ధి జరగలేదు అంటాడు. అభివృద్ధి ఏం జరగలేదు? 20 కోట్ల నిధులు తీసుకొచ్చి రోడ్ వైండింగ్ చేసిండ్రు. అభివృద్ధిని అడ్డుకున్నది నువ్వు కదా. వచ్చి పోలీస్ స్టేషన్ కాడ వచ్చి పెట్రోల్ పోసుకొని కమిషనర్ మీద పెట్రోల్ పోపించింది ఎవరు? సిగ్గుండాలే నీకు ఇంతకు. మళ్ళా ఒక ఆయన అంటాడు 15 ఏళ్ళు వార్డు నెంబర్ చేసినాడు, 5 సంవత్సరాలు వాళ్ళ భార్య సర్పంచ్గా చేసింది. నీకు ఇంతనైనా ఇంకిత జ్ఞానం లేదా? ప్రోటోకాల్ అని తెలియదా? చదువుకున్నావు నువ్వు? పద్ధతి ఉండాలి మాట్లాడడానికి. అభివృద్ధి జరగలేదుగా. నువ్వేం అభివృద్ధి చేసినావు? 5 ఏళ్ళు సర్పంచ్గా మీ భార్య చేసింది, 15 ఏళ్ళు నీ వార్డు నెంబర్ చేసినావు. ఎస్సీ కాలనీకి తీసుకొచ్చి ఒక శ్మశాన వాటికి ఇచ్చినావు. ఎస్సీ కాలనీకి తీసుకొచ్చి ఒక డంపింగ్ యార్డ్ వేసినావు మా నెత్తిన. నీవు చేసిన అభివృద్ధి చౌరస్తాగా ఒక 3 ఆర్సీలు కట్టి నువ్వు 3 ఆటోలు తీసుకొచ్చినావు నీ 5 ఏళ్ళ పీరియడ్. దీనిది చౌరస్తాగా. మున్సిపాలిటీ 4.5 ఏళ్ళలో ఏం చేసింది? సంవత్సరంన్నర కరోనా వచ్చింది, 2 ఏళ్ళ నుంచి మా మార్కెట్ సంత వేలంపాట లేదు. చేసిన అభివృద్ధి మున్సిపాలిటీ పాలకవర్గం బాజాప్తా వచ్చి చెప్తారు. మీకు శాతనైతే దమ్ముందా? శాతనైతే రండి చౌరస్తాగా. ఇవే మాటలు. పద్ధతి ఉండాలి మాట్లాడానికి. ఇంకొక ఆయన అంటాడు సంత కాంట్రాక్ట్ 16 ఎకరాలకు ఒప్పుకున్నది నువ్వు కాదా? 16 ఎకరాలకు మున్సిపాలిటీ కనీసం 10 సార్లు వచ్చినావు నువ్వు. 10 సార్లు వచ్చినప్పుడు తెలియదా 16 ఎకరాలు సరిపోతుందని? మళ్ళీ తెలియలేవా? వనపాటి సరిపోతుంది. అదే 16 ఎకరాలు ఒప్పుకున్న తర్వాత ఈ 14 ఎకరాలు మాకే కావాలి, మేమే వెంచర్ ఇస్తామని అన్నోడు నువ్వు కావా? కాదా? ఆత్మవిమర్శ చేసుకో, గుండె చేసుకో, లేదా గుడి ఎక్కదంపా. నీ 14 ఎకరాలు వెంచర్ మాకు కావాలని అడిగినావా లేదా? నేనున్న సాక్ష్యం పా. 16 ఎకరాలు సంతకు సరిపోతుంది, 14 ఎకరాలు మాకు ఇస్తే వెంచర్ వేసుకుంటామని అన్నాడో కాదా? నేను చూస్తావా? ఇవల్ల మాకు తెలియదా? మీ సింగారాలు మీ లాంగ్వేజ్ మాకు రాకూడదని కోరుకుంటాం. మా మాజీ మంత్రి వాళ్ళు ఇట్లాంటివి నేర్పింది మాకు. అభివృద్ధి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలతో ఎటు పోవాలి, ప్రజలతో ఎట్లా మనం ప్రజలతో మంచిగా ప్రజలకు ఏం జరగాలని చెప్పిండు. మీలాక ఈ జొల్లు మాటలు ఏదో ఉట్టి మాటలు మాట్లాడేది కాదు. పని చేసినాం, బాధ్యత పని చేసినాం, పని చేస్తున్నాం. ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. ఇంకో ఆయన అంటాడు నిజంగా ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. ప్రెస్ మీట్లో చూసిన గుండె మీద చేసుకొని చెప్పండి. బీజేపీ కోట్లు వేయించింది మొన్న. ఈడొచ్చి కాంగ్రెస్ కండువాలని ప్రెస్ మీట్ పెడుతున్నారు. సిగ్గుండాలి మీకు. ఉందా? నిజంగా గుండె చేసుకొని చెప్పండి. బీజేపీ కోట్లు వేసిందిరా? ఎవరెవరు వేయించిండ్రు మాకు తెలియదా? మళ్ళీ కాంగ్రెస్ కండువ వేయించుకొని ఇక్కడ వచ్చి కూర్చొని మనం మాట్లాడుతున్నాం. పూటకో పార్టీ పూటకో ఓట్లు వేసేటోళ్ళు మీరు మా మంత్రి గారిని విమర్శించే స్థాయికి వచ్చిందా? ఇంకొక విషయము, మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పీక్తున్నారా అనే మాటలేంది? సిగ్గు లేదు. మనిషిగా కడుపు ఏం తింటావు? కడుపు అన్నమే తింటేది. నీ భార్య కూడా రిజర్వేషన్ ప్రకారం 5 ఏళ్ళు ఎంపీ చేసింది. ఎవరన్నా అడిగితే మేము రాకుంటుమే? ఎవరన్నా ఏమనంటే మేము మాట్లాడకుంటుమే? ఇదే నీ లాంగ్వేజ్?
ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఈ విశ్వ సంస్కృతిని పెంపొందించేది ఎమ్మెల్యే గారు. ఇది కానీ చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేకి ఏమొస్తుందేమో కానీ ఇవి జనాలు చూస్తలేరు అనుకునేది ఇట ఖచ్చితంగా చూస్తాడు. ఖచ్చితంగా ఏడ వాత పెట్టాలని పెడతారు జనాలు. మీరు అనుకుంటున్నారు ఏదో మేము నోటికి వచ్చింది వాయినం మేము మోతవాలని అనుకుంటున్నారు. బిడ్డ ఉరికిచ్చి చౌరస్తాలు కొడతాం అనుకుంటున్నావు, పీక్తావాలంటవా? బట్టలు ఎడిపించి కొడతా చౌరస్తాలు అనుకున్నావు. విషయాన్ని ప్రెస్ క్లబ్కు కానీ ప్రెస్ మీటింగ్లకి పరిమితం చేయడం జరుగుతుంది కాబట్టి ఆరోపణలు చేయడం ప్రతి ఒక్కరికి చేయొచ్చు. ఆరోపణలు చేయడం అనేది సాధ్యమైంది కాదు. స్థాయిని బట్టి ఆరోపణ చేయాలి, విషయాన్ని సేకరించి ఆరోపణ చేయాలి. మాజీ మంత్రివర్యులు అధికారులు విఫలం వల్ల గత 35 సంవత్సరాల నుంచి సంత భాగాన్ని చాలా దుర్భర జీతంలో ఉంది. విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయిన మినిస్టర్ గారి దృష్టికి, మాజీ మంత్రి వాళ్ళ దృష్టికి తీసుకపోతే ఆయన అయానో భయానో 15 ఎకరాలు తీసుకొచ్చి ఊరి విషయాన్ని అందరం సంత సభ్యులము, పార్టీ సభ్యులము, 6 పార్టీస్ అందరూ కలిసి ఐక్యతతోనే ఆ రోజు ఒప్పందం జరిగింది. మళ్ళీ కావాలని అడిగినాం, మళ్ళీ కావాలంటే కూడా దానికి ప్రయత్నం చేస్తున్నాడు. రూపురేఖలు లేని దాన్ని ఒక రూపు తీసుకొచ్చిన మంత్రివర్యుని అనవసరంగా సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా ఈ మాటలు మాట్లాడడం తగదు. ఖబర్దార్ చెప్తున్నాం, మీరు అన్నది ప్రెస్ క్లబ్కే కాదు, పరిమితం కావద్దు. దమ్మున్న మాటకు మొన్న అన్నారు కదా, మీరు తీర్మానం చేసి చేయండి, మేము తీసుకొచ్చి ఇస్తామన్నారు కదా, అది తీసుకొచ్చి మా ముందు పెడితే మా పార్టీ ప్రతినిధులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యే గారు కానీ, అప్పుడు మేము దాని గురించి ఆలోచన చేస్తాం. కానీ అనవసరంగా ప్రెస్ క్లబ్ మైక్ ఇచ్చినంత మాత్రాన్ని నేనే షో అనుకుంటే మేము కూడా షో చేయగలం, సాధ్యమైనంత షో చేయగలం. ఆయన చేసే షో కాదు. సంస్కారం ఉంది మా దగ్గర, మాకు ఒక విధేయత నేర్పిరు. ఆ విధేయతతోనే ఒక అడుగు వెనక్కి ఉన్నాం. మేము ముందుకు అడుగేస్తే మీది ఖబర్దార్ 5 ఏళ్ళలో మీరు ఏం చేయలేరు. ఇది వాస్తవం.